సోలార్ సిస్టంలో అతిపెద్ద గ్రహం జూపిటర్. ఇది సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాల కంటే భారీగా ఉంటుంది. ఇది భూమి కంటే సుమారు 318 రెట్లు పెద్దది. జూపిటర్ పై ఒక పెద్ద ఎరుపు రంగు తుఫాన్ ఉంది. దీన్ని గ్రేటెస్ట్ రెడ్ స్పాట్ అంటారు. ఇది 200 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం కొనసాగుతుంది. జూపిటర్ కు 90కి పైగా మూన్స్ ఉన్నాయి. అందులో గానిమిడ్ అనే మూన్ భూమి కన్నా పెద్దది. 1610లో గెలీలియో తన టెలిస్కోప్ తో గానిమిడ్ మొదట కనుగొన్నారు. గానిమిడ్ నిజానికి గ్రహం కాదు, జూపిటర్ కి చెందిన ఒక ఉపగ్రహం. గానిమిడ్ లో మంచు పొర కింద 100 కిలోమీటర్ల లోతైన ద్రవ సముద్రం ఉండవచ్చని అంచనా. మొత్తం నీటి పరిమాణం భూమి కంటే ఎక్కువ. దీని ఉపరితలం రాయి మరియు మంచుతో మిశ్రమంగా ఉంటుంది. సౌరమండలంలో 200కి పైగా ఉన్న మూన్స్ లో సొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిగిన ఏకైక ఉపగ్రహం గానిమిడ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మ్యాగ్నెట్ దగ్గర ఐరన్ పొడి చల్లితే ఆ పొడి క్రమ పద్ధతిలో గీతలుగా ఏర్పడుతుంది. ఆ గీతల్నే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటారు. గానిమిడ్ లోపల లిక్విడ్ ఐరన్ లేదా ఐరన్ సల్ఫర్ తో కూడిన కోర్ ఉంది. ఈ కోర్ లోపలి భాగం ద్రవంగా ఉంటుంది. భూమిలాగే ఆ మాల్టన్ ఐరన్ కదులుతూ ఉంటే ఎలక్ట్రిక్ కరెంట్స్ ఏర్పడతాయి. ఈ కదిలే ఎలక్ట్రిక్ కరెంట్స్ వల్లే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని డైనమో ఎఫెక్ట్ అంటారు. జూపిటర్ సోలార్ సిస్టమ్ లో అతిపెద్ద గ్రహం. దాని వ్యాసం సుమారు 1,42,984 కిలోమీటర్లు. జూపిటర్ భూమి కన్నా 11 రెట్లు పెద్దది. అందుకే దాని భారం భూమి కన్నా 11 రెట్లు ఎక్కువ. ఇది వాయుగోళ గ్రహం. వాయుగోళ గ్రహం అంటే సాలిడ్ సర్ఫేస్ లేని ఎక్కువ భాగం వాయువులతో నిర్మితమైన పెద్ద గ్రహం. ఇవి రాతి గ్రహాలు. వీటిలో గట్టి నేల ఉండదు. ఎక్కువ భాగం హైడ్రోజన్, హీలియం వాయువులే ఉంటాయి. అక్కడ అధిక ఒత్తిడి ఉండడం వల్ల, ఉష్ణోగ్రత వల్ల హైడ్రోజన్ వాయువు మొదట ద్రవ రూపంలోకి మారుతుంది. ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు ఆ ద్రవ హైడ్రోజన్ మెటాలిక్ హైడ్రోజన్ రూపం దాల్చుతుంది. ఈ మెటాలిక్ హైడ్రోజన్ కరెంట్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది. దానివల్లే జూపిటర్, శనిగ్రహం వంటి గ్రహాలకి స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏర్పడతాయి. అందుకే వాయుగోళ గ్రహాల లోపల వాయువులు సాధారణ స్థితిలో ఉండవు. జూపిటర్ గ్రహం యొక్క వాతావరణం లోపలి భాగం ఎక్కువగా హైడ్రోజన్ మరియు హీలియం అనే వాయువులతో నిండి ఉంటాయి. జూపిటర్ లో హైడ్రోజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తేలికైన వాయువు. అధిక ఒత్తిడి కారణంగా కొంత భాగం ద్రవ హైడ్రోజన్, మరికొంత మెటాలిక్ హైడ్రోజన్ అవుతుంది. మెటాలిక్ హైడ్రోజన్ కరెంట్ ని ట్రాన్స్మిట్ చేసి స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. జూపిటర్ లో హీలియం సుమారు 10% ఉంటుంది. ఇది కూడా తేలికైన వాయువు, కానీ కరెంట్ ని ట్రాన్స్మిట్ చేయదు. నక్షత్రాలు, సూర్యుడు లాంటి వాటిలో కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. అంటే జూపిటర్ యొక్క వాతావరణం భూమిలో నైట్రోజన్, ఆక్సిజన్ తో కాకుండా ప్రధానంగా హైడ్రోజన్ ప్లస్ హీలియం తో నిండి ఉంటుంది.